పార్టీ ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తున్నారని కొందరు నేతలపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఆఫీసులో గ్రీవెన్స్ ని పట్టించుకోవడం లేదన్నారు ఆయన. ప్రజా దర్బార్ నిర్వహిస్తే ఒక్కరోజే 5,000 మంది వస్తారా అని ప్రశ్నించారు. సొంత ఇమేజ్ తో గెలిచామనుకునేవారు స్వతంత్రంగా పోటీ చేసి గెలవచ్చని తెలిపారు నారా లోకేష్. పార్టీ లేకుండా ప్రజాప్రతినిధులు లేరు, మంత్రి పదవులు కూడా లేవన్నారు. ఎంతటి వారికైనా పార్టీనే సుప్రీం అని లోకేష్ నొక్కి చెప్పారు. సీనియర్లు సైతం అవసరమైనప్పుడు నోరు విప్పాలని సూచించారు. పార్టీలో పరిణామాలపై నేతలతో మంత్రి లోకేష్ సుదీర్ఘంగా చర్చించారు. ఇక విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. వరలక్ష్మి, ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిన్న లోకేష్ ప్రజా దర్బార్ లో పాల్గొన్నారు. అందులో భాగంగా ఎక్కడైతే దాదాపుగా 5,000కు పైగా గ్రీవెన్స్లు రావడము, అలాగే అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు ముఖ్య నాయకులతోటి ఆయన మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలను తిప్పికొట్టే దాంట్లో విఫలం ఎందుకు అవ్వాల్సి వస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎవరు ఎందుకు స్పందించలేకపోతున్నారు. బీసీ నాయకుడు అని జోగి రమేష్ బీసీ కార్డు వాడుతుంటే పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు ఎందుకు వాటిని తిప్పి కొట్టడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దీనికి సంబంధించి నేతలంతా కూడా ఇప్పటికైనా కూడా కళ్ళు తెరవాలి. అలాగే పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయంలో గ్రీవెన్స్ అనేది ఖచ్చితంగా నిర్వహించాలి. ప్రతిరోజు గ్రీవెన్స్ కోసం ఒక నాయకుడు అలాగే కార్యకర్త నాయకులు అలాగే మంత్రి ఉండాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఎందుకు దాన్ని పట్టించుకోవడం లేదు. ఒక్కరోజు లోకేష్ ఏదైతే గ్రీవెన్స్ ని ఏర్పాటు చేస్తే దాదాపుగా ఇంతమంది 5,000 మంది వచ్చారు అంటే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారో అర్థమవుతోంది అని చెప్పి లోకేష్ సీరియస్ అయ్యారు. ఇక దీనికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి విషయంలో కూడా నారా లోకేష్ సీరియస్ అయ్యారు. మీకోసం సుబ్బారాయుడు సీటు త్యాగం చేస్తే ఆయన చనిపోతే ఎందుకు వెళ్ళలేదు అంటూ కూడా లోకేష్ కావ్య కృష్ణారెడ్డిని ప్రశ్నించిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సీరియస్ గానే చెప్పినట్లుగా సమాచారం. వరలక్ష్మి. రైట్ కాంతి, థ్యాంక్ యూ.